మామ ఇది వర్కౌట్ కాదురా మామ. లాగా వీళ్ళతో మాట్లాడడం మానేసి మన ఊరికి వెళ్ళిపోవడం చాలా ఎవరు వెదవా? లేదు నేను మావాడిని అన్నాను. ఇక్కడికి ఎలా వచ్చారు? వీడే తీసుకొచ్చాడు. ఎవడి సైంటిస్ట్ కనిపెట్టాడా? నరసింహ, చిన్న నన్ను పిలవరా. చిన్నయ్య, అసలు మీరు మనుషులేనట్రా? మనుషులేనా? మావ నొప్పిగా ఉందా? అంతా నీ వల్ల కదా జరిగింది. మామ ఎవరు అతను? రే అతను పోలీస్ రా. సరిగ్గా చూడరా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు రా. రే మామ డ్రెస్ మార్చుకున్నాడు రా, నన్ను నమ్మరా? ఇంకా వీళ్ళని చంపేలేదా? రేయ్, ఫోన్ లో ఒక యాప్ చూపించి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే పిల్లలు పుడతారంటే ఆ మాటని నమ్ముకొని ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? మీరు అంత మూర్ఖులా? మీరే వెతుక్కుంటే ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసావరా. ఇలాంటి ఊరు ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదు. ఎందుకంటే మేము ఊరిని తరచూ మార్చేస్తుంటాం. మా ఆచారం ప్రకారం ఎవరిని పొరుగుళ్ళో చంపకూడదు. అందుకే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. నరసింహ, అన్నా ఇదే కదా ప్లాన్ మార్చేశారా? ఇంకాస్త డీటెయిల్ గా చెప్పరా. చెప్పు. అలాగేనా? ఇలాంటి ఊరుందని ఎవరికీ తెలీదు. రే ఇలా చూడండి రా, నేను పెళ్లి కొడుకుని, నేను మిమ్మల్ని చంపకూడదు. నాకు బదులుగా మా చిన్నాన్న చంపుతాడు. చిన్నాన్న గన్నక్కర్లేదు, కత్తివాడు. రే లిసన్, చచ్చేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చావండి. చిన్నాన్న అరిస్తే 4 కోసాయి. రే హెల్ప్ చేయరా. చిన్నాన్న నీకు బుద్ధి లేదు? నేను నీ చిన్నాన్న. ఏడ్చాలి, వెళ్ళరా, వెళ్ళి పట్టుకోండి. పోండి త్వరగా పోండి. పోరా చిన్నయ్య. ఏమైంది నాన్న? వాళ్ళు వచ్చేసారా? వాళ్ళుగా రావట్లేదమ్మా, వాళ్ళని మోసుకొని వస్తున్నారు. ఏంటి? అయ్యయ్యో, అసలు ఏం జరిగింది? అంకుల్, నేను చెప్పనా? చెప్పమ్మా. ఓ ఫూల్కి నేను మంచి ఐడియా చెప్పాను. ఆ ఫూల్ ఏదో స్వయంగా ఆలోచించి చెడగొట్టాడు. అది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చేసేదేముంది, యమధర్మ పంచాయతీ పెడతారు. వాళ్ళేం చెప్తారో అది నోరు మూసుకొని చేయటం అంతే. యమధర్మ పంచాయతీయా? రే నీతో వచ్చిన పాపానికి ఎలా వేలాడదీశారో చూడరా. మావా నువ్వేం భయపడుకో, ఎలాగైనా నేను నిన్ను కాపాడతాను. ఉండరా, నా నోరు బాగని నీ మొహం మీద ఊస్తాను. ఎరా పురుషోత్తం, పొద్దున్నే ఏదో అడావుడిగా వెళ్ళావు, ఇంతసేపు ఏం చేసావురా? నీకు అప్పచెప్పిన పని సవ్యంగా చేస్తుంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఉండేది కాదు. నేనే ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను. చిన్నయ్యని చూస్తున్నాను. లేదంటే చెప్పు తీసి కుట్టేవాడిని. ముందు వాళ్ళిద్దరి కట్లు విప్పండ్రా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ బ్రో.
రేయ్ ఆంటీ ఎవర్రా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు హరీష్ ఆంటీ. నేను సౌమ్యను వెతుకుంటూ వచ్చాను. అయ్యో ఆంటీ, అబద్ధం ఆంటీ. వీడి కింద ఊళ్ళోనే భయపడిపోయాడు. వీడితో నేను వెళ్ళిపోయాను, కానీ వాళ్ళే ప్లాన్ చేసి ఇక్కడికి రేయ్ సతీష్, తీసుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్పకు. హరీష్ గురించి నాకు బాగా తెలుసు. ఏయ్, నోరు మూయవే, అంతా నీ వల్ల జరిగింది అసలు. రే గాడిద, నా పెళ్ళాంతో మర్యాద లేకుండా మాట్లాడావో ఏయ్, ఎవరయ్యా నీకు పెళ్ళాం? ఏయ్, బావని ఎదిరించి మాట్లాడకూడదని నేను అలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు నువ్వు? ఏది మాట్లాడు? నీ పని చూసుకో, పో. వచ్చింది మాట గురించి మాట్లాడాలంటే చేస్తాను. ఏం గోదావరి, సైలెన్స్. పో. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నువ్వు చెప్పరా. ఎక్కడ ఆపాను? గుర్తొచ్చింది. అమ్మా, వీడి కింద నుంచే పారిపోయాడమ్మా. నేను వెళ్ళిపోయాను, కానీ వీళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కింద ఊరి వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారో తెలీదు, ఎందుకు తీసుకొచ్చారో తెలీదమ్మా. ఎందుకు ఇలా కొడుతున్నారో తెలీదు, ఎందుకు ఇలా వేలాడదీశారో తెలీదు, ఎందుకు బాణంతో పొడుస్తున్నారో తెలీదు, దాన్ని ట్యూన్ చేయడానికి ఒకటి ఎందుకు పక్కనే పెట్టారో తెలీదు. ఇదంతా ఏంటో తెలియడం లేదమ్మా. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి అమ్మా. మీ గురించో, మీ విచిత్రమైన పద్ధతుల గురించో, ఈ ఊరి గురించో మేము ఎవరికి చెప్పమమ్మా. ఇది మా అమ్మ మీద ఒట్టమ్మా, అమ్మ మీద ఒట్టు. రేయ్ అమ్మా, ఇట్రారా. చెప్పండి అమ్మా. నువ్వేనా వాళ్ళని తీసుకొచ్చింది? లేదమ్మా, చిన్నయ్య మీద అది- తప్పేం లేదమ్మా. కింద ఊళ్ళో వీళ్ళు యముడు, నరసింహం, పురుషోత్తమన్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. మన ఊరి ఆచారం ప్రకారం వేరే ఊర్లో ఎవరిని చంపకూడదు. అందుకే మరో దారి లేక వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేలాగా మేమే ఏర్పాటు అవునమ్మా. చేశాం. ఏయ్, నువ్వు అబద్ధం చెప్పకు. ఏయ్, ఇదంతా నీ వల్లే జరిగిందే. నువ్వు నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? ఇలా నొప్పిగా ఉందా? చూడండి మేడం, మీరు కాసేపు నోరు మూసుకుంటే వీళ్ళు మమ్మల్ని క్షమించి వదిలేస్తారు. మేము ఊళ్ళోకి వెళ్ళిపోతాం. యువర్స్ ఒబీడియంట్లీ కేస్ సతీష్ కుమార్. హరీష్, నువ్వెవరికి భయపడకు. నిజం చెప్పు, వాళ్ళే నిన్ను తీసుకొచ్చారా? నీ అంతటి నువ్వు రాలేదా? నేనిప్పుడు నిజం చెప్పడానికి భయపడ్ను. అందరూ బాగా వినండి. మేము కింద ఊరు నుంచే భయంతో పారిపోయాం. ఇదిగో ఇక్కడున్నాడే చిన్నయ్య, ఈయనే ఇక్కడికి తీసుకొచ్చాడు. నిజంగా మా అంతటి మేము రాలేదు. అర్థమైందా మీకు? ఈ అమ్మాయి నాకు ఒక 15 డేస్గానే పరిచయం, అంతే. అంతకుమించి పెద్ద పరిచయం ఏమీ లేదు. కానీ ఆ 15 డేస్ కోసం నేను చావడానికి రెడీగా లేను. ఇప్పుడు అంతగా జరగకూడదు ఏం జరిగింది? సొంత మేనమావకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఎవరు చేస్తున్నారు? అమ్మ, నాన్న. ఈ పెళ్లి పెద్ద ఎవరు? అమ్మమ్మే పెళ్లి పెద్ద. బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు. ఇది మీ కుటుంబ సమస్య. ఇందులో నేనెవరిని? థర్డ్ పర్సన్. నేను ఫోర్త్ నన్ను పర్సన్. వదిలేయండి. మేము నిజంగా ఈ ఊరు గురించి ఎవ్వరికీ చెప్పం. రేయ్, నీ అమ్మ మీద ఒట్టేరా. అమ్మ మీదొట్టు ఈ ఊరు గురించి ఎవ్వరికీ చెప్పం. ఏంటి ఏమన్నావు? 15 డేస్ మాత్రమే పరిచయమా? ఓ 2-3 రోజులు ఎక్కువ ఉండొచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ 15 డేస్. అంతకు మించి ఏమీ లేదు, అంతే. ప్రాణాలకి భయపడి జంప్ అయిపోతున్నావు, సిగ్గులేదా నీకు? సౌమ్య, ప్రాక్టికల్గా మాట్లాడు. వీళ్ళంతా నీ రిలేటివ్స్. వీళ్ళు నీ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు. మనిద్దరికి ఓ 15 డేస్ పరిచయం ఉంటుందా? కానీ బ్రోకి నువ్వు 14 ఏళ్ల తపస్సు. ఆయన కథ విన్నాను, ఎంత బాధ అనిపించిందో తెలుసా? 14 ఏళ్ళు, కరెక్టా బ్రో? నీ ఒక్కదానికోసం, కరెక్టా బ్రో? ఇంకేమీ జరగలేదంట మధ్యలో, కరెక్టేనా బ్రో? కరెక్టే రా, త్వరగా ఫినిష్ చేయి. ఓకే బ్రో, బెస్ట్ ఆయనే పెళ్లి చేసుకో, అదేగా న్యాయం. మనిషి కూడా బానే ఉన్నాడుగా. ఓకేనా బ్రో? వాడు మాట్లాడింది విన్నారుగా? మీరందరూ నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటున్నాడు. నువ్వు నాకు మావైవి, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేశావు. అందుకని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు నీ కొడుక్కి నాకు పెళ్లి చేయాలి, అంతేగా? అచ్చాలుగా నీకు. నీ కులం ముఖ్యం, నువ్వు వేసిన ఒట్టు ముఖ్యం. సో నీ తమ్ముడికి నాకు పెళ్లి జరగాలి. నువ్వు ఆ తండ్రివేనా? పెళ్ళవంటే భయం, ప్రాణాలు పోతాయని భయం. అసలు నిన్నేమనాలో కూడా నాకు తెలియట్లేదు నాన్న. వీడికి నేను 15 రోజులు మాత్రమే పరిచయమట. అంత పెద్ద సెల్ఫిష్ లోకమా ఇది? కానీ నేను సెల్ఫిష్ని కాదు. నేను మా మావయ్యని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను. కానీ నా కోసం ఒక్క పని మాత్రం చేయండి ప్లీజ్.
వీళ్ళనేం చేయకుండా ప్రాణాలతో వదిలేయండి మావయ్య, నా కోసం ప్లీజ్ ప్లీజ్. రేయ్, మిమ్మల్ని వదిలేస్తే మా ఊరు గురించి ఎక్కడైనా చెప్తారా? చెప్పండి. యమా ఏంటిది? మన ఊరి గురించి తెలిసిన వాడిని బయటికి ఎలా వదిలేస్తావు? మా ఊరిని వేరే చోటుకి మార్చుకుందాం. తను పెళ్లికి ఒప్పుకుంది. యముడి మీద వేసిన ఒట్టు కన్నా వాళ్ళని చంపడం ముఖ్యం కాదు. ఇలా చూడండి రా, మిమ్మల్ని క్షమించేస్తున్నా. వెళ్ళిపోయాక ఊరు గురించి చెప్పాలనుకుంటే నేనే మిమ్మల్ని చంపుతాను. యముడిని తెలుసుగా? రేయ్, రేయ్, చెప్పండి అమ్మా. ఈ పెళ్లి అయిపోగానే మన ఊరిని వేరే చోటికి మార్చే ఏర్పాటు చెయ్యి. యమాయనమా. నీకోసం అడిగానని మాత్రం తప్పుగా అనుకోకు. నువ్వు అన్నావుగా 15 రోజులే అని. ఆ 15 రోజుల కోసమే అడిగాను. నన్ను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. అతి తెలివితేటలు ప్రదర్శించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. అర్థమైంది. పదరా. మావయ్య, తెల్లవారితే నీకు నాకు పెళ్ళి. నువ్వు సంతోషంగా వెళ్ళి నిద్రపో మావయ్య. నా కోసం వాళ్ళని క్షమించి వదిలేసినందుకు చాలా థ్యాంక్స్. ఎనీథింగ్ ఫర్ యూ బంగారు కోడి. గోదావరి.